బంటి భాను గురించి ఇటు కన్నయ్యతో పాటు నెటిజన్లు కూడా చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. అన్నిటికంటే మించి బంటి భానును తిరిగి చూస్తామా లేదా అనే విషయంపై కూడా చర్చ కొనసాగుతుంది. అల్లూరు జిల్లా అరకు సమీపంలోని దొరవలస గ్రామంలో కన్నయ్య అనే గిరిజన రైతు సంరక్షణలో దాదాపు ఏడాది కాలం ఈ బంటి భాను పెరిగింది. ప్రస్తుతం ఇది నెటిజన్ల నేపథ్యాన ఇది బయట ప్రపంచానికి తెలియడంతో ప్రస్తుతం విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్లో ఉంది. అయితే సహజంగా యానిమల్ రెస్క్యూ సెంటర్లో ఎక్కడైనా వేరు ప్రాంతాల్లో అడవుల్లో కావచ్చు, లేకపోతే జనావాసాల్లోకి వచ్చిన జంతువులను సంరక్షణ నిమిత్తం ఇక్కడ తీసుకువస్తారు. వాటిని పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని కూడా పరిశీలించే పరిస్థితి. అయితే నిన్న మొన్నటి వరకు బంటి భానును రెస్క్యూ సెంటర్లో బంధించి ఉంటారని చాలామంది అపోహపడే అవకాశం ఉంది. అయితే ఏ రకంగా జూలో అటు ఇటు చూసే రీతిన ఒక డిస్ప్లే మాదిరిగా ఉంచుతారో అదే రకంగా ఇక్కడ యానిమల్ రెస్క్యూ సెంటర్లో కూడా బంటి భానుతో పాటు ఇతర జంతువులు ఏదైతే అటవీ శాఖ సంరక్షణలో ఉన్నాయో వాటిని కూడా ఉంచే పరిస్థితి. పగటి వేళ బయట ఆరుబయట తిరిగి ఆ తర్వాత రాత్రి వేళ తిరిగి కేజీలో ఉంచే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు కన్నయ్యతో పాటు చాలామంది నెటిజన్లు ఈ బంటి భానును విశాఖ జూలో తరలించాలి, విశాఖ జూలో డిస్ప్లే చేసినట్లయితే చాలామంది చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దొరవలస గ్రామస్తులు, అలాగే అల్లూరు జిల్లాలోని చాలామంది గిరిజనులకు దీనికి బంటి భానుతో దగ్గర అనుబంధం ఉంది. దొరవలస గ్రామానికి బంధువులు కావచ్చు, లేక చుట్టుపక్కల గిరిజనులు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినట్లయితే బంటి భానును కలిసే పరిస్థితి. అయితే తాజాగా దాదాపు 45 రోజులుగా అది అటవీ శాఖ సంరక్షణలోకి రావడంతో దాన్ని చూసే పరిస్థితి లేదు. అయితే ఈ దశలో కన్నయ్యతో పాటు గ్రామస్తులు కూడా బంటి భానును చూస్తామని చెప్తున్నారు. కానీ అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఒకసారి రెస్క్యూ సెంటర్లోకి వచ్చిన జంతువులను కేవలం అటవీ శాఖ అధికారులు లేక జూ సంరక్షణకు సంబంధించిన వైద్య సిబ్బంది మాత్రమే చూసే అవకాశం ఉంది. అయితే బంటి భానును ఈరోజు అటవీ శాఖ సంరక్షణలోకి తీసుకొని 45 రోజులు గడిచింది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి సజావుగా ఉన్న నేపథ్యాన దీన్ని ఏం చేయాలి అనే విషయంపై సెంట్రల్ జూ కమిటీకి ఒక లేఖ త్వరలోనే జూ అధికారులు రాసే అవకాశం ఉంది. దీనిపై ఆ కమిటీ నిర్ణయం మేరకు తిరిగి దీన్ని ఏదైతే జూలో డిస్ప్లే చేయాలా లేక ఇదే రకంగా రెస్క్యూ సెంటర్లో ఉంచాలా అనే అంశంపై ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. అందుగురించి ఇటు నెటిజన్లు కావచ్చు, లేకపోతే కన్నయ్య అంశంపై జూ అధికారులు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సెంట్రల్ జూ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆదేశాలు బట్టి బంటి భాను భవిష్యత్తు ఆధారపడే అవకాశం ఉంది. అయితే గతంలో ఈ రకంగా వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన జంతువులను తిరిగి జూలో డిస్ప్లే చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే బంటి భాను విషయంలో మాత్రం ఇటు కన్నయ్యతో పాటు ఇతర గిరిజనులు కొంత ఆసక్తిగా చూపడం, అలాగే అది ప్రజల మధ్య సన్నిహితంగా ఉండడం, అది దాదాపుగా పుట్టిన నుంచి కూడా ప్రజలతో కలిసి ఉండడంతో మనుషులు తాకినప్పుడు కూడా ఎలాంటి గాయాలు కానీ దాడి చేసిన సందర్భాలు కూడా లేకపోవడంతో భాను విషయంపై ఒక ప్రత్యేక పరిగణలో తీసుకోవాలి. అన్నిటికంటే మించి భాను ఆరోగ్య పరిస్థితి సజావుగా ఉన్న తర్వాత ఏదైనా జూలో, ముఖ్యంగా అన్నిటి జూల కంటే విశాఖ జూలో ఉంచినట్లయితే ఇటు దొరవలస గ్రామస్తులు, అల్లూరు జిల్లా ప్రజలే కాకుండా ఎవరైతే ఆర్టీవీ ద్వారా వివిధ అంశాలను బంటి భాను గురించి తెలుసుకున్న వ్యక్తులందరూ కూడా జూలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ త్వరలోనే జూ అధికారులు బంటు భాను విషయంపై సెంట్రల్ జూ కమిటీకి ఒక లేఖ రాసే ఆలోచనతో ఉన్నారు. ఆ లేఖ ఆధారంగా బంటి భాను భవిష్యత్తు ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, వైజాగ్ రెస్క్యూ సెంటర్ నుంచి.